ఒకప్పుడు ఒక గురువు తన ఆశ్రమ తోటలో తోట పని చేస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు అక్కడికి వస్తారు. గురువుకు నమస్కరించి తోట పని ప్రారంభిస్తారు. జీవితాన్ని గడపడం ద్వారా మనం విజయం సాధించవచ్చు. ఈ జీవిత ప్రయాణంలో మనం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భయం మనిషికి అతిపెద్ద శత్రువు అని గురువు చెప్తాడు. దీని కారణంగా ఈ ప్రపంచంలోని చాలా మంది ప్రజలు విఫలమవుతూ ఉంటారు. లక్ష్యం వెనుకబడి జీవిస్తూనే ఉంటారు. నేను మీకు ఒక పువ్వు కథ చెప్తాను అని ఈ విధంగా చెప్తాడు. జీవిత సత్యాన్ని, జీవిత నిజమైన ఉద్దేశాన్ని అది మీకు పరిచయం చేస్తుంది. ఈ ప్రపంచంలోని చాలా మంది ప్రజలు జీవిత సత్యాన్ని అంగీకరించరు. ఈ ఆలోచన వారిని ముందుకు సాగనివ్వదు. ఈ రోజు ఈ కథ మీ ఆలోచనను, మీ దృక్పథాన్ని మార్చివేస్తుంది. దానికి పట్టింపు లేదు. సూర్యుని వేడి కూడా అతన్ని ఇబ్బంది పెట్టలేకపోయింది. తుఫాను, వర్షము కూడా అతనికి హాని కలిగించలేదు. ఎందుకంటే అతను గడ్డితో, నేలపై మరియు ఇటుకల కవర్ కింద నివసిస్తున్నాడు. అతని దగ్గర ఒక గులాబీ మొక్క ఉంది. ఆ గులాబీలో పువ్వులు నాటారు. గులాబీ మొక్కను చూసి గడ్డి, పువ్వు తల్లి, నేను ఎంతకాలం ఇలా జీవిస్తాను అని అనుకుంది. నేను ఎంతకాలం మనిషిగా ఉంటాను? ఈ విషయం ఆమెను లోపల బాధపడుతూ ఉంది. అకస్మాత్తుగా ఆమె తల్లి నుండి ఒక స్వరం వచ్చింది. ఆమె దేవునితో, దేవా, నేను ఎంతకాలం గడ్డి పువ్వుగా జీవిస్తాను? ఇటుకల మధ్యన ఎంతకాలం జీవిస్తాను అని చెప్పి. గురువు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. దేవుడు గడ్డి పువ్వు అని చెప్పాడు. దేవా, నేను మీతో ఆశీర్వదించబడితే నన్ను ఇప్పుడు గులాబీగా మార్చి అతనికి ఈ విధంగా వివరించాడు. ఈ కష్టాలను ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? గులాబీ పువ్వుగా మారడం అంత సులభం కాదు. అది చాలా బాధపడాలి. దానికి గులాబీ చెట్టులో పువ్వు వికసించినప్పుడు దానిని సరిగ్గా ఎలా చంపాలో కూడా దానికి తెలియదు. ఎవరో వచ్చి దానిని విరిచివేస్తారు కూడా. తుఫాన్లు వచ్చినప్పుడు చెట్టు యొక్క జాడే కనుమరుగైపోతుంది. వర్షం పడినప్పుడు గులాబీ రేకులు విరిగి చెల్లాచెదురుగా పడతాయి అని దేవుడు చెప్తూ ఉంటే ఈ గందరగోళంలోకి రావద్దు అని చెప్తాడు. ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు, అలాగే ఉండండి. సురక్షితంగా ఏడుస్తూ ఈ విధంగా చెప్తుంది. నా తల్లి సమస్యతో పోరాడుతుంది, నువ్వు నన్ను గులాబీ పువ్వుగా మార్చు, కేవలం ఒక రోజు కోసం. గురువు ఇంకా అలా చెప్తూ ఉన్నాడు. చుట్టుపక్కల గడ్డి పువ్వులు ఆమెకు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాయి. ఈ పిచ్చిలో నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు? మనకు చాలా పాత కథ ఉంది, రాఖీ, అది వినండి. మన పూర్వీకులు కూడా ఈ పిచ్చిలో ఉన్నారు. చాలా సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు సూర్యునితో ఎలా మాట్లాడాలో తెలియదు. తుఫానుల ద్వారా ఎలా విలాసపరచబడాలో నాకు తెలియదు. తుఫాను వర్ణాలను ఎలా కాల్చాలో నాకు తెలియదు. 5 పువ్వులు అడిగాయి. ఈ కష్టాలన్నిటిలో నువ్వు పిచ్చివాడి అయ్యావు. ఈ వర్ణం మనల్ని బాధ పెట్టలేదా? తుఫాను మనల్ని విసుగు చెందనివ్వలేదా? అతను గడ్డి పువ్వు కాదు, కానీ పాము. అతను గెలవాలని నిశ్చయించుకున్నాడు. అతని బలమైన సంకల్పం కారణంగా దేవుడు మరుసటి రోజు అతన్ని గులాబీగా మార్చేశాడు. గురువు మరుసటి రోజు తన ముందు కష్టాలు మొదలయ్యాయని తన శిష్యులకు చెప్పాడు. చాలా బలమైన తుఫాను వచ్చింది. అతని జుట్టు వణుకుతూ ఉంది. ఆమె జాడే అతని చుట్టూ ఉన్న నేలకు అతిక్కుపోయిన తన కులానికి చెందిన పువ్వులను పెకలించడం ప్రారంభించింది. ఆ గులాబీ రేకులను తను తినడం ప్రారంభించాడు. ఈ పిచ్చివాడిని చూడు, ఇప్పుడు అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. కోటలుగా ఉన్న పువ్వులు తీవ్రమైన వేడి కారణంగా వాడిపోవడం ప్రారంభించాయి. చీకటి పడే సమయానికి బలమైన తుఫాను వర్ణం ప్రారంభమైంది. వర్షం ప్రభావంతో దాని రేకులు రాలిపోవడం ప్రారంభించాయి. చాలా గట్టిగా వర్షం పడింది. గులాబీ మొక్క వేరు చేయబడి నేలపై పడిపోయింది. అతను నేలపై పడినప్పుడు అతను గడ్డి పువ్వుల దగ్గరికి వెళ్ళాడు. ఆ పువ్వులు అతనితో, నేను మీకు ముందే చెప్పాను, నేను ఒక సమస్యకారిగా నా జీవితాన్ని వృధా చేసుకున్నా. మేము ఎంత హాయిగా ఉన్నామో అనే సౌకర్యాలు మాకు అక్కడ ఉన్నాయి. సూర్యరశ్మి, వర్షము, తుఫాను మాకు లేదు. గురువు తన శిష్యులతో తన ముందు చనిపోతున్న గులాబీ పువ్వు ఇలాగా చెప్పాడని మాకు తెలుసు. అర్థం కాలేదు అని నేను చెప్పాను. వీటన్నిటి ముసుగులో దాక్కుని జీవితాన్ని గడిపే గడ్డి పువ్వు మీకు కూడా అదే చెప్తుంది. గులాబీలా ఉండడం కంటే ఒక రోజు గులాబీలా జీవించడం మంచిది. దాని సొంత సరదా ఉంది. నేను ఈ 24 గంటల్లో నా జీవితం అంతా జీవిస్తున్నా, అలాగే కనుమరుగవుతున్నా. మీరు తనపై జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, సరైన దుఃఖాలను చూడాలంటే జీవితాన్ని సజీవంగా ఉంచాలి. మనం దానిని సజీవంగా జీవించడానికి బయలుదేరినప్పుడు సమస్యలు వచ్చాయి. సమస్యలు, కష్టాలు కూడా రావాలి. సమస్యలు లేని జీవితాన్ని గడిపేవాడు తన జీవితంలో అర్థం లేనివాడు. కానీ మనం కష్టాలు లేని జీవితాన్ని పొందాలనుకుంటాం. ఆ జీవితాన్ని చనిపోయిన వ్యక్తులు జీవించారు. ప్రతి వ్యక్తిలోనూ ఎంత నమ్మకం అనేది ఏ సమస్యకైనా దారి చూపుతుంది. ప్రతి మనిషి తల్లిలోనూ భయం ఉంటుంది. ఆ భయమే ప్రతి సమస్యకు మూలం. ఈ భయం మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, కొత్తగా ఏదైనా చేయడానికి అనుమతించదు, ఇవ్వదు కూడా. ఈ భయాన్ని గెలిచిన తర్వాత ఆలస్యమైన వ్యక్తి ఈ జీవితంలో ఏదో ఒక పెద్ద పని చేసి చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా ఉంది? కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో